మంచు మోహన్ బాబు మరియు మంచు విష్ణుల డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ కన్నప్ప షూటింగ్ 100% న్యూజిలాండ్ లో జరిగింది. దీంట్లో అద్భుతంగా నటించిన అనేక మంది హీరోలు ఉన్నారు. వారిలో ముఖ్యంగా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, రివ్యూవర్లు అదే చెప్తున్నారు, పాజిటివ్ రివ్యూస్ వచ్చేసినాయి. వరల్డ్ వైడ్ సెన్సేషన్ బ్లాక్ బస్టర్ అయింది. మేము చెప్తూనే ఉన్నాం, కన్నప్ప ఖతర్నాక్ బ్లాక్ బస్టర్, ప్రభాస్ బస్టర్ అని. అదే 100% ప్రూవ్ అయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మీరు గమనించండి, ప్రభాస్ కట్అవుట్స్ కి హారతులు ఇవ్వటం, టెంకాయలు కొడటం, దిష్టి తీయటం, గుమ్మడికాయలు, ఈ విధంగా ప్రపంచం అంతా హోరెత్తిపోతుంది. అటువంటి కన్నప్ప మొదటి రోజు కలెక్షన్లు ఎలా ఉంటాయంటే, మా అంచనా ప్రకారం 30 నుంచి 50 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నాం. అదే ఇంకొద్దిగా నిడివి ఎక్కువ ఉన్నట్టయితే ప్రభాస్ పాత్ర అబ్బా మైండ్ బ్లోయింగ్ అబ్బా. ఇక చెప్పేదే ఉంది. మొదటి రోజు అరాచకం 100 కోట్లు దాటేది 20 నిమిషాలకే 40 నుంచి 50 కోట్లు అయితే, ఇక గంట గాని ఉందంటే అబ్బా 100 కోట్లబ్బా. అసలు ఆ రౌద్రంగా ఉంటాడు అనుకుంటే ఎంతో శాంతంగా, అసలు ఆ బేస్ వాయిస్ అదిరిపోయింది. కన్నప్ప సినిమా మొదటి రోజు కలెక్షన్లు ఎలా ఉంటాయి అని అంచనా వేస్తే, మా అంచనా ప్రకారం 30 నుంచి 50 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇవి గ్రాస్ కలెక్షన్లు. ఇక వరల్డ్ వైడ్ టోటల్ గా లెక్కలు బయటకు వస్తే మైండ్ బ్లోయింగ్. ఇప్పటికే బుక్ మై షోలో 1,00,000కు పైగా టికెట్లు కట్ అయినాయి అని చెప్తున్నారు. అది అఫీషియల్ గా కూడా ప్రకటించేశారు. అంటే సినిమా మోత మోగిపోతుంది. ఈ దెబ్బతో కసి దీరా, కరువు దీరా మంచు విష్ణుకి హిట్టు లేక మంచు ఫ్యామిలీ ట్రోలింగ్స్ గురవుతుంది. అటువంటి టైంలో కన్నప్ప సబ్జెక్ట్ ఇక చెప్పేదే ఉందబ్బా. ప్రభాస్ రుద్రగా ఆయన అంటే రద్దు చేసేశాడు. వాళ్ళ యొక్క బ్యాడ్ టైం ని రద్దు చేశాడు. రుద్రగా వచ్చాడు ప్రభాస్. ఇప్పుడు అదే కన్ఫర్మ్ అయిపోయింది. సో సినిమా మొదటి రోజు కలెక్షన్లు మా అంచనా ప్రకారం 30 నుంచి 50 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇది కేవలం మా అంచనాలు మాత్రమే. అఫీషియల్ గా అయితే ఎక్కడా లెక్కలు బయటికి రాలేదు. సో మీరందరూ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మేము చెప్పామని అనకుండా థియేటర్కి వెళ్ళండి. ఆ కన్నప్ప చూసి ఆ శివలీలను నెమరు వేసుకుంటూ ఆ శివోహంలో మునిగిపోండి.